చర్చించాక చర్యలపై ప్రకటన. జస్టిస్ ఘోష్ నివేదికపై అసెంబ్లీ సమావేశంలో వాడివేడి వాదోపవాదనలకు అవకాశం. కాళేశ్వరం బ్యారేజీలపై విచారణ చేపట్టి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చేసిన సిఫార్సుల విషయంలో ప్రభుత్వం తదుపరి కార్యాచరణ ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో నివేదికను ప్రవేశపెట్టి చర్చించాలని నిర్ణయించిన చర్చ అనంతరం తదుపరి చర్యల గురించి ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. మేడిగడ్డ బ్యారేజీతో పాటు అన్నారం, సుందిల్లా బ్యారేజీల పైన విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ జూన్ 31న ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్తో పాటు ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలను తప్పుపట్టారు. ఈ నివేదికపై మంత్రివర్గం చర్చించి అసెంబ్లీలో చర్చించిన తర్వాత తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఇక నేటి నుంచి అసెంబ్లీ ప్రారంభం కాబోతా ఉంది. ఇక ఈ నివేదిక పైన పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక పైన ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలను తప్పుపట్టినటువంటి ఆ నివేదిక పైన మంత్రివర్గం చర్చించి అసెంబ్లీలో చర్చించిన తర్వాత తదుపరి కార్యాచరణ నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఇదే పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని చెప్పి హైకోర్టుకు హరీష్ రావు, కేసీఆర్ విడివిడిగా పోయారు. ఆ రెండింటిని కలిపి విచారించినటువంటి ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక క్వశ్చన్ అడిగింది. మీరు అసెంబ్లీలో ఇది చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటారా, లేదంటే ముందే తీసుకుంటారా అంటే అడ్వకేటు జనరల్ ఉన్నాడు కదా సుదర్శన్ రెడ్డి గారు ఏం చెప్పిండంటే, మేము అసెంబ్లీలో చర్చించినాకనే ఈ చర్యలు తీసుకుంటాము ఈ నివేదిక పైన అని చెప్పి చెప్పడం జరిగింది. దాంతో అసెంబ్లీలో చర్చిస్తున్నారు కదా తప్పేమున్నది అనేటువంటి మాట ఇక్కడ హైకోర్టు చెప్పడంతో ఇవాళ అసెంబ్లీలో ఆ చర్చకు అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఇవాళ అసెంబ్లీలో జరిగేది కేవలం మాగంటి గోపీనాథ్ గారి సంతాపం, ఆయన చనిపోయినటువంటి ఘటన, ఆయనకు నివాళులర్పించేటువంటిది ఒకటి ఉంటుంది, సంతాప ప్రకటన. ఆ తర్వాత మండలిలో కూడా ఇద్దరు మాజీ ఎమ్మెల్సీలు చనిపోయినటువంటి ఉంది, వాళ్ళకు కూడా సంతాపం ప్రకటించి సభ వాయిదా వేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత మంత్రివర్గ సమావేశం ఉండబోతోంది. మంత్రివర్గ సమావేశంలో అత్యంత కీలకమైనటువంటి విషయాలపైన నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది. ఒకటి, పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశం చర్చకు మంత్రివర్గంలో పెట్టుకొని మరి అసెంబ్లీలో ప్రవేశపెట్టాలనా, అసెంబ్లీలో ప్రవేశపెడితే ఈ అంశాన్ని సభ్యులందరితో మళ్ళీ ఒక కమిటీ వేయాలా, లేకపోతే ఏం చేయాలనే దానిపైన పూర్తి స్థాయిలో అక్కడ చర్చ జరిగే అవకాశం ఉంది. రెండో విషయం ఏంటంటే, అసెంబ్లీలో చర్చించిన తర్వాత నిజంగా కేసీఆర్, హరీష్ రావును అరెస్టు చేయాల్సి వస్తే అటువంటి నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలనేటువంటిది చర్చ కూడా బలంగా విపక్షాల వైపు కూడా జరుగుతూ ఉంది. అయితే ప్రజలు మాత్రం ఈ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అసెంబ్లీలో పెట్టి కేసీఆర్, హరీష్ రావును అరెస్టు చేయాలనేటువంటి ఒక బలమైన సంకల్పంతో మాత్రం ప్రజలు కనిపిస్తూ ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిజంగా అరెస్టు చేసే దమ్ముందా, చేయగలుగుతాడా, రేవంత్ రెడ్డి గారికి అంత వెయిట్ ఉందా అంటే అది మాత్రం పెద్దగా నమ్మశక్యంగా లేదు. మరి ఆయన చేయగలుగుతాడా, లేకపోతే కాంప్రమైజ్ పాలిటిక్స్ ఉంటాయా? రాజకీయాల్లో ఒకరినో అరెస్ట్ చేసుకొని జైల్లో పెట్టుకునేంత సీన్ ఉండదు. ఏమున్నా కూడా అది ఏపీలో ఉంటుందేమో కానీ ఇక్కడ తక్కువ. మరి ఇక్కడ ఆ కార్యక్రమం ఉంటుందో లేదో తెలియదు. సార్ ఇక అది పీసీ ఘోష్. ఇక 42% రిజర్వేషన్, బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వస్తామని చెప్పి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రులు శ్రీధర్ బాబు గారు, మంత్రులందరూ కూడా చెప్పారు ఈ మాట. మీరు ఆ మాట కట్టుబడి ఉండండి. ఇలా మంత్రివర్గంలో ఆ చర్చ పెట్టుకోండి. 42% రిజర్వేషన్ బీసీలకు రావాల్సిందే. అలాగే ముగ్గురు పిల్లల నిబంధన ఏదైతే ఉందో, ఈ ముగ్గురు పిల్లలు ఇద్దరు పిల్లలు ఉంటేనే ఎన్నికల్లో పోటీ చేయాలి, ఆ తర్వాత ఎక్కువ ఉంటే పోటీ చేయకూడదు అనేటువంటి అనర్హత నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని సవరించాలి. ముగ్గురు పిల్లలున్నా, నలుగురు పిల్లలున్నా ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి. రెండోది. ఇక మూడోది ఏంటంటే, 42% రిజర్వేషన్ల విషయంలో పార్టీ పరంగా వస్తామంటే అది ఎట్టి పరిస్థితుల్లో బీసీలం యాక్సెప్ట్ చేయము. మాకు కావాల్సింది మీరు చెప్పిన రిజర్వేషనే. ఇక రాహుల్ గాంధీ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీల పట్ల ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు బీసీలకు న్యాయం జరగాలి, ఏది బీసీలే వద్దు సార్ మాకు న్యాయం ఏమొద్దంటే లేదు జరగాలనేటువంటి యాక్టింగ్ ఆయన చేస్తూ ఉన్నాడు కదా. ఇప్పుడు ఒకటి 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయినాయి. 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయినాయి. ఒకటి కోదండరామ్ని తొలగించారు, ఒకటి అమీర్ అలీ ఖాన్ని తొలగించారు. ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీసీలకు ఇచ్చి చూపెట్టు నీ చిత్తశుద్ధి. ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలు బీసీలకు ఇచ్చి బీసీల చేత భర్తీ చేసి కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతి, బీసీల కోసం జితనే ఆబాది ఉతనే ఇస్సేదారి అనేటువంటి మాట కట్టుబడి ఉందనేటువంటిది చెప్పండి. మహేష్ కుమార్ గౌడ్ గారు ఇవి చేయండి చూద్దాం. ఇక ఇప్పుడు 42 తర్వాత ముచ్చడుతుంది. ఇప్పుడు తక్షణంగా ఉన్నాయి కదా ఇవి. ఈ రెండిట్లో బీసీ అభ్యర్థుల పేర్లు ప్రకటించండి. చేస్తారా చూద్దాం, ఒకసారి పబ్లిక్ను కూడా అడిగి చూద్దాం. రైట్, మీ అభిప్రాయం తెలియజేయండి. కోదండరామరెడ్డి
అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీ స్థానాల ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఆ సీట్లు ఇవ్వాలి అనేది చెప్తా ఉన్నాం. ఇక్కడ నిరూపించుకోరు మీరు చిత్తశుద్ధిగా. ఎందుకంటే బీసీలు ఎంతమంది ఉన్నారు అసెంబ్లీలో, మండలిలో చాలా తక్కువ మంది ఉన్నారు. దాదాపుగా ఒక 14-15 మంది రెడ్లు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఈ రెడ్డి గారు పోయి చేసేది ఏం లేదు. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ అమీర్ అలీ ఖాన్ బీసీ అయితే ఆయన ఉంచండి. ఇక్కడ కోదండరామ్ రెడ్డి ఆల్రెడీ రెడ్లు చాలా మంది ఉన్నారు. అందులో రెడ్లు లేకగా చాలా మంది రెడ్లు ఉన్నారు. ఒకటి ఏవిఎన్ రెడ్డి గారు ఉన్నారు, ఆ తర్వాత సుఖేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఆ తర్వాత మ్యాక్సిమం ఉంటారు అట్లా. ఒకసారి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ అంజిరెడ్డి గారు ఉన్నారు, ఏవిఎన్ రెడ్డి గారు ఉన్నారు, శ్రీపాల్ రెడ్డి గారు ఉన్నారు, ఆ తర్వాత దామోదర్ రెడ్డి గారు ఉన్నారు, ఆ తర్వాత పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, పట్నం మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఆ తర్వాత కోటిరెడ్డి గారు ఉన్నారు, ఆ తర్వాత యాదవ్ రెడ్డి గారు ఉన్నారు, ఆ తర్వాత నవీన్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. నువ్వు లెక్క పెట్టి ఎన్ని నువ్వు నా లెక్కన అయితే పేర్లు 1 2 3 4 5 6 7 8 8 9 9 9 10 11 12 12 12 12 13 13 మంది ఉన్నారు. సరిపోరా? ఇంకా 13 మంది ఉండేది 40 మంది. 40 మందిలో 13 అంటే దాదాపుగా ఒక 30% వాటా వాళ్ళకు ఉంది. ఇప్పుడు ఓన్లీ రెడ్డిలే ఓసీలు అయితే మళ్ళీ వేరేగా. ఓసీలు అయితే వాణిదేవి గారు బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళ. అలాగే తాత భానుప్రసాద్ గారు వెలమ 2, ఆ తర్వాత కల్వకుంట్ల కవిత 3, ఆ తర్వాత తాత మధు గారు కమ్మ సామాజిక వర్గం 4, ఆ తర్వాత వీళ్ళిద్దరు ఉన్నట్టున్నారు. వీళ్ళిద్దరు కూడా వస్తారు. 5 6 ఈయనది నవీన్ కుమార్, ఆయన వెల్మ సామాజిక వర్గం అనుకుంటా. 6 7 8 9 9 10 10 11 11 ప్లస్ 13 11 ప్లస్ 13 24 మొత్తం సభ్యులలో 24 మంది అప్పర్ క్యాస్ట్, 40 మంది మొత్తం టోటల్ 40 మంది 24 మంది అప్పర్ క్యాస్ట్ ఉన్నారు. ఇది కూడా ఈ మొన్న ఇచ్చినటువంటి బీసీలకు కూడా మీ సంగతి ఏందంటే ఇచ్చిర్రు. అవి కూడా లేకపోతే ఇవ్వకపోదురు. ఇప్పుడు కోదండరామరెడ్డి గారిది ఖాళీ అయింది కాబట్టి ఆ స్థానాన్ని బీసీలతో భర్తీ చేయాలి. అమీర్ అలీ ఖాన్ గారు ఒకవేళ బీసీ అయితే ఆయన ఉంచి మైనార్టీ కోటా కింద మా బీసీ మైనార్టీలకు, ఒకవేళ ఆయన బీసీ కాకపోతే ఆయన తొలగించి మా బీసీ మైనార్టీ, మా దూదేకుల, మా ఏది బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ముస్లింలకు ఆ టికెట్ ఇవ్వాలి. ఇది కాంగ్రెస్ పార్టీ ఈ చిత్తశుద్ధిని నిరూపించుకోరి. 42% అదంటే కేంద్రం ఆపుతుంది, అడ్డంకులునే కదా. ఇది ఆపెట్టోడే లేడు. కాబట్టి ఇవి భర్తీ చేయాలని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారికి చెప్తా ఉన్నా.